నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున స్తుతి సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 95వ సంకీర్తన మొదటి చరణం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. దావీదు రాసిన ఈ కీర్తనలో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. నిజదేవుని ఆరాధించాలన్న ఆహ్వానం, ఆయన ప్రజలు ఆయన్ను ఆరాధించవలసిన కారణాలు, మన హృదయాలను కఠినం చేసుకోకూడదన్న హెచ్చరిక. నిజమైన ఆరాధన కేవలం బయట ఆచారాల్లోనే కాదు, దేవునితో సరైన సంబంధం ఉన్న హృదయాల్లో నుంచి వస్తుంది. 81వ సంకీర్తన మొదటి 5 చరణాలలో దేవునికి అన్నింటిలో ప్రథమ స్థానం ఇవ్వడం వల్ల, ఆయన సంకల్పానుసారంగా జీవించడం వల్ల కలిగే ప్రతిఫలమే ఆనందం. యూదుల పండుగలతో పెనవేసుకున్న సంప్రదాయాలను అనుసరించి దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఘనంగా ఆరాధించే కీర్తన ఇది. 96వ సంకీర్తన మొదటి 3 చరణాలలో నిజమైన ఆరాధకులు తమ హృదయాలను సిద్ధపరుచుకుని దేవుడు చేసిన ఘనకార్యాలను కొనియాడుతూ ఆయన అద్భుతాలను ఇతరులకు ప్రకటించాలని ప్రోత్సహించే కీర్తన ఇది సమస్త జనాంగాలతో కూడిన సార్వత్రిక రాజ్యం పైన యెహోవా యొక్క ఏలుబడిని బట్టి సర్వలోకం ఆయనకు చెల్లించే స్తుతి. దేవునికి ఉత్సాహంగా స్తుతించే ఈ కీర్తన ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని, మహిమను స్తుతించాలి, ప్రకటించాలి, ప్రచురించాలి. రక్షణ పొంది ఆయన చేసిన అద్భుత కార్యాలను అనుభవించిన మనం అన్యజనులలో వాటిని ప్రకటించాలి. 100వ సంకీర్తన మొదటి చరణం. ప్రపంచంలో ప్రజలంతా దేవుని సంతోషంతో ఆరాధించాలి, ఆయననే తమ సృష్టికర్తగా, తమ దేవునిగా, కాపరిగా అంగీకరించాలి అని ప్రకటించేటటువంటి కీర్తన ఇది. దేవుని గూర్చిన ఆనందంతో ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధి ఉన్నదన్న అవగాహనతో వ్యక్తిగతంగా, సమూహంగా కీర్తనలు పాడాలి. ఆయన మనలను సృజించాడని, మనలను విమోచించాడని, ఇప్పుడు మనం ఆయన ప్రజలమని, ఆయన మన కాపరి అని, మనలను తన ప్రజలుగా చేసుకుని మనల్ని ప్రేమించి కాపాడుతూ ఆశీర్వదిస్తూ ఉన్న దేవునికి స్తుతి చెల్లించుట మన కర్తవ్యం. ఆమేన్.